V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ గెలిపించి ప్రార్థన. హస్తం గుర్తుకే ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మరీ ప్రార్థిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేను మీ వాసుపల్లి సంతోష్ కుమార్, విశాఖ దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఈరోజు ఎన్నికల సందర్భంగా ఈరోజుతో మన ఎలక్షన్ ప్రచార కార్యక్రమాలు ముగియనున్నాయి. మరి యొక్క ప్రెస్ మీట్కి విచ్చేసిన మా ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి మరియు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను వైఎస్ సరిమిలమ్మ గారు ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ పెద్దలైనటువంటి మల్లికార్జున ఖర్గే గారు, పెద్దలు రాహుల్ గాంధీ గారు, మరి వీళ్ళందరి ఆశీస్సులతో ఈరోజు నన్ను విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ దక్షిణ నియోజకవర్గం అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు రాజన్న బిడ్డ కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ సరిమిలమ్మ గారు నేతృత్వంలో ప్రణాళికలో ఈరోజు విశాఖపట్నంలో ఏదైతే దక్షిణ నియోజకవర్గం ఉందో ఆ దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను ప్రతి ఇంటికి, ప్రతి వాడకి, ప్రతి వీధికి, ప్రతి వార్డుకి వెళ్ళి ప్రజల దగ్గర మమేకమయ్యాను. మా ప్రజలను వేడుకున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చేలా మా కార్యకర్తలు, మా నాయకులు అందరం కలిసి గడప గడప ప్రోగ్రాము ప్రారంభించి ప్రతి అక్కని, ప్రతి అమ్మని, ప్రతి చెల్లిని, యువతల్ని, యువకుల్ని కలడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు రాజన్న బిడ్డ అయినటువంటి సరిమిలమ్మ గారి నేతృత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్తలు కూడా ఈరోజు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి ఒక్క వాడ వీధి వీధి సందు కాంగ్రెస్ పార్టీ యొక్క జెండా మళ్ళీ రెపరెపలాడేలా మా నాయకులు, మా కార్యకర్తలు, మా అందరం కూడా ఎంతో కృషితో పనిచేస్తాం. ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వాడకి తీసుకెళ్ళడం జరిగింది. ఏదైతే గృహలక్ష్మి పథకం మనిషికి ప్రతి మహిళకి 1,00,000 రూపాయలు ఉందో, నెలకి 8,333 రూపాయలు ఉందో అది అందరూ కూడా స్వీకరించారు, చాలా సంతోషపడ్డారు. ఏదైతే పింఛనీ కానీ, వికలాంగులు పింఛనీ కానీ, ఏదైతే విద్య, ఏదైతే ఆరోగ్యశ్రీ, ఏదైతే రైతులకు కానీ కరెంటు బిల్లు ఛార్జీలకు కానీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క పథకం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా ఎంతో ఆనందంగా ప్రజలు స్వీకరిస్తున్నారు. సలహా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఇన్ని రోజులు మా ప్రచార భాగంగా మరి ప్రతి ఇంటికి వెళ్ళడం జరిగింది, ప్రతి వాడికి వెళ్ళడం జరిగింది.
ఈరోజు పోటీ చేస్తున్నటువంటి గణేష్ కుమార్, వంశీకృష్ణ శ్రీనివాస్ కూడా వాళ్ళిద్దరి కోసం కూడా ప్రజలే మాకు తెలియజేయడం జరిగింది. వాళ్ళ కోసం కూడా మేము ప్రజలకు తెలియజేశాం. ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ దశాబ్ద కాలం పాటు మా దక్షిణ నియోజకవర్గంలో పనిచేశారు, ఎమ్మెల్యేగా పనిచేశారు. మరి ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ మత్స్యకార సోదరులకు కానీ, మైనారిటీ సోదరులు కానీ, మా ఎస్సీ ఎస్టీ బీసీ సోదరులు కానీ ఏం చేశారని ఈరోజు మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు, హక్కు ఉందని ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు. గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా పనిచేసి ఏం ఉద్ధరించాడని మా దక్షిణ నియోజకవర్గ ప్రజలకి. మరి అదేవిధంగా మరి 2019లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిందో అది చూసి మళ్ళీ కూడా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి, మా అక్కలు గమనించాలి, మా చెల్లెలు గమనించాలి, యువతులు గమనించాలి, మరి ముఖ్యంగా మా దక్షిణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా గమనించాలి. మరి ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ మరి దశాబ్ద కాలం పాటు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ టీడీపీ నుంచి వైసీపీకి వచ్చినప్పుడు ఏమైతే మాట చెప్పారో ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల లబ్ధి కోసం, ప్రజల కోసం ఈరోజు నేను పార్టీ మారడం జరుగుతుంది. మరి ఈరోజు ఏం చేశాడని, ఏం చేయబోతున్నాడని ఈరోజు మళ్ళీ కొత్తగా మేనిఫెస్టో విడుదల చేశారు. మరి గుడ్డి గుర్రానికి పళ్ళుతో మేడ. మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఈ 10 సంవత్సరాలు ఏమీ చేయలేని గణేష్ కుమార్ మళ్ళీ ఆయన గెలిస్తే, మళ్ళీ ఆయనకి మీరు ఓటేస్తే మరొక 5 సంవత్సరాలు ఏమి చేయగలడు? మరి ఏమి చేశాడని ఈరోజు మసీదులు కానీ, చర్చిలు కానీ, కుల సంఘాలతో కానీ అందరితో మీటింగ్ పెట్టి మళ్ళీ ఓటు అడుగుతున్నాడు. 33వ వార్డు వెంకటేశ్వరం వెంట భూముల కోసం, ఎండోమెంట్ భూముల కోసం, మరి అంగటి తిప్ప 29వ వార్డు వాటి కోసం, మరి ఏదైతే ఉందో 37, 38, 39 ఏవైతే ఈ వార్డులు ఉన్నాయో, మరి ముఖ్యంగా మత్స్యకారులు ఎస్సీ ఎస్టీ వార్డులు ఉన్నాయో, మా ముస్లిం సోదరులు వార్డులు ఉన్నాయో, మరి వారందరికీ ఏ అభివృద్ధి చేశాడని ఈరోజు మళ్ళీ మేనిఫెస్టో పెట్టాడు. మీరు 40 సంవత్సరాలు మా నాన్నగారు ఆటో డ్రైవర్గా పనిచేసి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆదరించింది, కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది, కాంగ్రెస్ పార్టీ శర్మిలమ్మ గారి నేతృత్వంలో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా నన్ను పెట్టింది. ఈరోజు గణేష్ కుమార్ మత్స్యకారులకి కోసం ఏమైనా చేశాడా? మరి మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ కోసం ఏం చేశాడని మీ అందరూ కూడా, మా మత్స్యకారు సోదరులందరూ కూడా, మా మత్స్యకారు కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏ వాళ్ళ మీద ఫైట్ చేశాడా? ఆ రోజు ఎలా ఉందో దశాబ్ద కాలం వెనకాతలకు వెళ్ళి చూసుకుంటే ఆ రోజున్న ఫిషింగ్ హార్బర్, ఈ రోజున్న ఫిషింగ్ హార్బర్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఉంది, మరి కాస్త దారుణంగా ఉంది. మరి మన పిల్లల కోసం ఏదైనా ఒక ఉపాధి హామీ కల్పన చేశాడా? ఉపాధి హామీ కోసం ఏమైనా ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ కట్టాడా? కనీసం తన కాలేజీల్లో పిల్లలకి ఉచితంగా ఏవైనా చదివించాడా? ఆలోచించండి. యువకుడైన నన్ను ఆశీర్వదించండి. ఒక ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ, 135 ఏళ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, 75 ఏళ్ల భారతదేశానికి సుదీర్ఘ పరిపాలన అందించినటువంటి కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించింది. ఈరోజు మీరు కూడా గుర్తించాలి. ఈరోజు కూడా మన మత్స్యకార సోదరులందరూ గుర్తించాలి, నా వెనకాతలు నిలబడాలి. ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఈరోజు ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళ వెనకాతలు వెళ్తారా? రాబోయే రోజుల్లో మీకోసం పోరాడి, మీకోసం శ్రమించి, మీ కష్టాల్లో, మీ బాధల్లో మీ పిల్లలు, మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎదగాలని చూసే నా కోసం మా ముస్లిం మైనారిటీ అన్నదమ్ములు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఏం చేశాడు? ఈరోజు మసీదుల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుక్కునే పరిస్థితికి ఎందుకు వచ్చాడు? ఈరోజు మా ముస్లిం మైనారిటీలు ఏదైతే ఉందో
వాళ్ళు రంజాన్ వేడుకల్లో ముస్లిం మైనారిటీ అందరూ కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ప్రార్థన చేసుకోవడానికి ఒక ప్రార్థన మందిరం కట్టాడా? మా ముస్లిం సోదరులు వెన్నెముక్క లాంటి వాళ్ళు, మా ముస్లిం సోదరులు మాకు బలం. అలాంటి ముస్లిం సోదరులు కూడా ఒక్కసారి ఆలోచించాలి. ప్రభావం పడద్దు. మీకు మాయ మాటలు చెప్తాడు, అబద్ధ మాటలు చెప్తాడు, మోసం మాటలు చెప్తారు. వినండి, వినేసి ఏది సత్యం ఉందో వాళ్ళకి మీరు సపోర్ట్ చేసి మీరు ఓటు వేయండి. మరి ఈ యొక్క సందేశాన్ని పంపిస్తాను, అందరూ కూడా వినాలి. వినేసి మీ వాడకు వచ్చాడా, మీ కుటుంబ సభ్యులు దగ్గరకు వచ్చాడా? ఏ రోజు కూడా తన ఆఫీస్ నుంచి తన కాలేజీల నుంచి బయటకు వచ్చే దాఖలాలు ఉండవు. ప్రజా దర్బార్ అని ఒక నాటకపు, ఒక బూటకపు, ఒక సమస్య తీర్చే పరిస్థితి అక్కడ ఉండదు. ఒక్కసారి మీరు ఆలోచించాలి. ఈరోజు వాసుపల్లి గణేష్ కుమార్ దేవాలయం లాంటి కాలేజీల్లో మద్యాలు పంపిణీ చేసుకుంటూ కార్యకర్తలకి ఓటర్లకి గిఫ్ట్లు పంచుకుంటూ తిరగడమే తప్ప ఇంకే విధమైన సరే ఈ నియోజకవర్గంలో బంగారం అవుతుందా? మరి ఏదైతే ప్రధాన సమస్య ఉందో కాలుష్య సమస్య, దాని మీద ఈరోజు వ్యాపారం చేయడానికి ఈ యొక్క నియోజకవర్గానికి రాబోతున్నారు. ఈ యొక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. మీ అందరూ ఆలోచించాలి. దక్షిణామని అవుతున్న వంశీకృష్ణ శ్రీనివాస్ మరియు వాసుపల్లి గణేష్ కుమార్ మన ప్రజల ఓటులు దొంగలించడానికే వాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. మనవి చేసుకుంటాను. ధన్యవాదాలు. మీడియా మిత్రులకి నమస్కారం. మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పశుపతి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలంగా తయారైంది. ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత విశాఖపట్నం పార్లమెంట్ పరిధంతా గుంతలు దొక్కిస్తున్నాడు. కొత్త తరహాలో వైవిధ్యంగా పార్టీని ఊపందుకునేలా చేశాడు. మా అందరికీ ఓటు శాతం పెరిగింది. అలానే కాంగ్రెస్ పెద్దలందరూ ఇక్కడ ఉన్న అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మీ అందరికీ నిన్న అనివార్య కారణాల వలన మా వలన కలిగిన అసౌకర్యం, మా కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థి వాసుపల్లి సంతోష్ కుమార్ బ్యాలెట్ నెంబర్ 3 మీద, అలాగనే పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న సత్యారెడ్డి అనే నాది 4వ నెంబర్ మీద మీ అమూల్యమైన ఓటేసి గెలిపించాలని పత్రికాముఖంగా మీడియాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్న సమస్యలు పరిష్కరించాలంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది. హార్బర్లో కానీ మత్స్యకారుల సమస్యలు కానీ, అంతకు మించి ముస్లిం మైనార్టీలని వాడుకొని హిందుత్వ ముసుగులో వారి మీద దాడులు చేస్తూ వారి ఆహారపు అలవాట్ల మీద, వాడి కట్టుబాట్ల మీద అనేక మీద ఇబ్బందులు పెడుతున్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని, మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని, ముస్లిం మైనార్టీతో పాటు క్రిస్టియన్ సోదరుల కోసం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటుందని తెలియజేస్తూ, ఈరోజు అనేక నియోజకవర్గాలతో పాటు దక్షిణ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఉత్సాహంగా పనిచేసి ఓట్ బ్యాంకును పెంచారు, గెలుపుకు దగ్గరగా తీసుకొచ్చారు. ఈ 2 రోజులు కష్టపడితే ఖచ్చితంగా దక్షిణ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంతోష్ కుమార్ గెలుస్తాడు. ఎంపీ అభ్యర్థిగా నేను మీ అందరి ఆశీస్సులతో గెలుస్తాను. మెరాకిల్ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ. ప్రజల అభిమానం ఉంది. ఆ అభిమానాన్ని ఓట్ బ్యాంక్గా మార్చి మమ్మల్ని గెలిపించవలసిందిగా. విశాఖ నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి దక్షిణ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై వాసుపల్లి సంతోష్ 3వ నెంబర్పై పోటీ చేస్తున్నాడు. ఆయనకి అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా దక్షిణ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను. అలాగే విశాఖ ఎంపీ అభ్యర్థిగా మా సత్యారెడ్డి గారికి 4వ నెంబర్ బ్యాలెట్ నెంబర్పై 4వ నెంబర్పై ఓటు వేసి అత్యంత మెజార్టీతో విశాఖ ప్రజలందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అలాగే ఇండియన్ ఎలియన్స్ అభ్యర్థులకే ఓటు వేయాలి అన్నది అయితే
ఈ రాష్ట్ర విభజనలో ఉన్నటువంటి అన్ని సమస్యలను తీర్చగలిగే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు రాబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో లోక్సభలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజారిటీతో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఈ ప్రాంతంలో అనేక మంది పేదలు ఉన్నటువంటి ప్రాంతం, ఎప్పుడూ కాంగ్రెస్ పక్షాన ఉన్నటువంటి ప్రాంతం, కాంగ్రెస్ కూడా అలాగే ఈ ప్రాంతాన్ని హక్కును చేర్చుకున్నటువంటి విషయం దక్షిణ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. దేశంలో వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధిని, ఈ ప్రాంత అభివృద్ధిని, ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం, అలాగే ఇండియా కూటమితోనే సాధ్యం. కాబట్టి వామపక్ష అభ్యర్థులకి మరియు కాంగ్రెస్ అభ్యర్థులకి అత్యధికంగా ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విశాఖ నగర అధ్యక్షుడిగా కోరుకుంటున్నాను.